ఏమండి? కంప్లైంటెంట్స్ అబ్జెక్షన్ చెప్పనంత మాత్రాన ఈ కేసుల్లో ఇంకా ఈ కేసులు మళ్ళీ రీఓపెన్ చేయించడం సాధ్యం కాదా సార్? ఇప్పుడు మేము కంప్లైంట్ మిగతా కేసెస్ లో వాళ్ళు రాలేదు, మేము వెళ్ళి థర్డ్ పార్టీగా మేము వేసాము, సీఏ కాపీలు ఇవ్వండి, వాళ్ళు వేసిన కాపీలు ఇవ్వండి అంటే మీకేం సంబంధం, యూ గెట్ అవుట్, మీకు అసలు లోకసే లేదని మేము కోర్టు, ఏసీబీ కోర్టు, వాటి మీద కదా మేము ఇప్పుడు హైకోర్టులో మళ్ళీ ఫైట్ చేస్తాం. ఓకే ఓకే. సో సో ఇంట్లో కంప్లైంట్ ఉన్నారు కాబట్టి అదృష్టం కొద్దీ ఆయనకి ఏదో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ గా హీస్ ఫైటింగ్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఆయన లేడు కాబట్టి మిగతా కేసెస్ లో డాక్యుమెంట్లే బయటికి రావటం, సింగిల్ డాక్యుమెంట్ బయటికి రావాలి ఇప్పుడు వరకు ఏసీబీ కోర్టు నుంచి. వేరే కేసుల్లో కంప్లైంట్స్ పర్సనల్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు ప్రభుత్వానికి నష్టం జరిగింది, రాష్ట్ర ప్రజలందరికీ నష్టం జరిగిందని చేసిన కంప్లైంట్ కదా. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ లోకస్ ఎందుకు లేకుండా పోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం కదా ఆ కేసు ద్వారా. అల్టిమేట్ గా శంఖంలో పోస్తే కానీ తీర్థం అవుతుంది సార్. ఏదైనా న్యాయస్థానాలు చెప్పింది యాజ్ ఆన్ టుడే ఏసీబీ కోర్ట్ టుక్ ఎ డెసిషన్ దట్ నో డాక్యుమెంట్ షుడ్ బి ఫర్నిష్డ్ టు ఎనీ థర్డ్ పార్టీ. అది ఇప్పుడు హైకోర్టులో ఛాలెంజ్ చేసాం. హైకోర్టులో ఛాలెంజ్ చేసాము, హైకోర్టులో విల్ ఫైల్ కౌంటర్స్ అన్నారు. కౌంటర్స్ అన్న తర్వాత అవి ఇంకా మీకు తెలియంది కాదు, కోల్డ్ బాక్స్ లోకి వెళ్ళిపోతాయి. కోల్డ్ బాక్స్ లోకి వెళ్ళిపోయి ది కేస్ విల్ నాట్ సీ ది లైట్ ఆఫ్ ఇయర్. ఓకే. ఇంకా అవి అక్కడే ఉండిపోతాయి. సో కోల్డ్ స్టోరేజ్ లోకి థర్డ్ పార్టీ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్తాయి అంతే, క్లోజ్ అయితే అవ్వవు కదా సార్. 1986 లో సార్ మీరు లా చేతులు ఎంత పెద్దగా ఉంటాయి సార్ నరసింహరావు గారు, సార్ లా చేతులు, చట్టం యొక్క చేతులు చాలా పెద్దవి. అర్థమైందా? మేము 2010-11 ఆ ప్రాంతంలో, 14 ఆ ప్రాంతంలో హైకోర్టు ఒక పెద్ద టాస్క్ పెట్టింది. ఆయన పేరు హైకోర్టు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు. ఆయన ఒక పెద్ద టాస్క్ పెట్టి కేసెస్, లాంగ్ పెండెన్సీ కేసులు క్లోజ్ చేయాలి, అసలు ఈ ఇయర్ వరకు హైకోర్టులో పెండింగ్ ఉండకూడదని ఒక పెద్ద టాస్క్ పెట్టారు. టాస్క్ పెట్టినప్పుడు అందరినీ పరిగెత్తిచ్చారు హైకోర్టు. అసలు ఏ కేసులు మీరు క్లోజింగ్ ఉండదా, బయటకు తీయండి, రికార్డులు బయటకు తీస్తే. సార్ 1985 లో ఇచ్చిన వారెంట్లు కూడా ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చారు సార్. 1985-86 లో నక్సలైట్ల మీద కొన్ని కేసులు పెట్టుకుంటారు. నక్సలైట్లు అట్లా పారిపోయిన వాళ్ళు, నాకు తెలిసి కొన్ని వందల డెత్ సర్టిఫికెట్లు వేశారు పోలీసు. ఒకసారి మనం 30 ఏళ్ల క్రితం వారెంట్ ఇచ్చారు, ఈ వారెంట్ వ్యక్తి చచ్చిపోయారు, ఆయన విఆర్ఓ ఇచ్చిన డెత్ రిపోర్ట్ అంటే ఆ డెత్ సర్టిఫికెట్ తీసుకోవటం, వారెంట్ క్లోజ్ చేసుకోవటం, కేసు క్లోజ్ అపేటెడ్ అని రాసుకోవటం. ఆ విధంగా కొన్ని వందల కేసులు క్లోజ్ చేసావు మా జ్యూరిస్డిక్షన్ లో. అట్లా కొన్ని వందల కేసుల్లో వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చారు 30 ఏళ్ల తర్వాత. ఇట్లా చట్టం చూపులు చాలా పెద్దవి, ఎక్కడికి పోదు. ఒక్కసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటే, అందులో పీసీ యాక్ట్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటే, ఒక డాక్యుమెంట్ మీకు వ్యతిరేకంగా ఇదిగో ఇది జరిగింది అని. ఇక్కడ గమ్మత్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి పోలీసులకు ఎదురైంది. నాకు తెలిసి దేశంలో ఏ పోలీసులకి ఇట్లాంటి దుర్గతి రాకూడదు, ఇంత దౌర్భాగ్యం రాకూడదు పోలీసులు ఎవరికి. 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ విధంగా తప్పు చేశాడని 15,000 పేజీలతోటి అప్పటి ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి సిఐడి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని డాక్యుమెంట్లు కోర్టులో పడేసింది. ఇదే ఇన్వెస్టిగేషన్ ముఖ్యమంత్రి మారేటప్పటికి సంకట స్థితిలో పడిపోయింది. ఇప్పుడు వేసిన డాక్యుమెంట్లు ఏం చేయాలో అర్థం కావటంలో, ఇప్పుడు కొత్త డాక్యుమెంట్లు సృష్టించడానికి కుదరదు. సో ఏం చేసింది, ఏదైతే అది అయిందని చెప్పి మళ్ళీ ఈ ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేయించడానికి ప్రభుత్వాల కోసం ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, పాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకడే, ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకడే. దుర్మార్గం అది. ఇంకా వాడి పోలీస్ ఆఫీసర్ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ ఫైనల్ రిపోర్ట్ రాసేటప్పుడు ఆయన రాస్తాడు, నేను
నేను దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ క్లియర్ గా చేస్తున్నా, ఉమ్, క్లియర్ గా చేశా. ఉమ్, నేను దీంట్లో ఎటువంటి లాభాపేక్ష చేయలేదు, చాలా ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ చేశాను సరే. అని పాపం 400 పేజీలతో ఫైనల్ రిపోర్ట్ వేశారు. ఉమ్, ఇప్పుడు ఆ వేసిన ప్రభుత్వంలో వాళ్ళని అప్రిషియేట్ చేయించడానికి, వీళ్ళని అప్రిషియేట్ చేయించడానికి అల్టిమేట్ గా నువ్వు ఎవరిని తాకట్టు పెట్టావు? న్యాయాన్ని తాకట్టు పెట్టావు, అంతే కదా మరి. ధర్మాన్ని తాకట్టు పెట్టావు, ఉమ్, ఒక వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసే విధంగా తాకట్టు పెట్టావు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ రేపొద్దున కాంట్ రీకాల్ ఇట్, ఉమ్, అంతే కదా. దే కాంట్ టేక్ బ్యాక్ ది డాక్యుమెంట్. ఉమ్, ఇప్పుడు నేను మీతో అథెంటికేటెడ్ గా మాట్లాడగలుగుతున్నానంటే ఆ డాక్యుమెంట్లన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతాను. అంతే కదా. 288 మందిని ఎగ్జామిన్ చేశారు నరసింహరావు గారు వాళ్ళు ఓ. ఛార్జ్ షీట్ వేసేటప్పుడు. ఉహుం, 196 వాల్యూమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫైల్ చేశారు, ఇంక్లూడింగ్ 15,000 పేజెస్. ఉహుం, ఉహుం, ఈ ఈ ఈ విధంగా ఛార్జ్ షీట్ చేస్తే ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ లో రాసిన అంశాలన్నీ ఆంబు బుష్ అంటే మాయమైపోవు కదా. అంతే కదా. అదే పైకి 164 స్టేట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. వీళ్ళు ఈ ఫైల్ 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు సుప్రీంకోర్టుకి వెళ్తాయి. ఉమ్, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ అన్నోన్ టు ది క్రిమినల్ లా, నాకు తెలిసినంత వరకు. ఓకే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పిలుస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు, అందులో డౌట్ లేదు. ఓకే. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటి అని అడుగుతారు. ఉమ్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఈ విధంగా ఫైనల్ రిపోర్ట్ వేయొచ్చా అని అడుగుతారు. ఓకే. అనుకుందాం రేపొద్దున కోర్టులే అడగలేదు సార్, సింపుల్ లాజిక్, కోర్టులే అడగలేదు. ఉమ్, రేపొద్దున మారుద్ది, గవర్నమెంట్ మారుద్ది, ఉమ్, కొత్త గవర్నమెంట్ వస్తుంది. ఉమ్, కొత్త గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే కేసులన్నీ రీఓపెన్. ఓకే. అంతే కదా, వాళ్ళ ప్రయారిటీలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ప్రయారిటీలు వాడుకుంటారు. ఉమ్, సో ఈ లీగల్ ప్రాసెస్ లో కరప్షన్ చేశారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు, 25,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, 10,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఎప్పటికి మారు. పెక్యునరీ లాస్ టు ది స్టేట్ ఎక్సెట్రా అన్నారు, ఏది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో. ఉమ్, సుబానా ఇంటర్నేషనల్ కంపెనీ సింగపూర్ కంపెనీకి వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ అలైన్మెంట్ చేసే కంపెనీ ఇచ్చి దానికి 14 కోట్ల రూపాయల ఫీజు, 11 కోట్ల రూపాయల ఫీజు పే చేశారు. గవర్నమెంట్ నుంచి పే చేశారు కదా, అది ట్యాంపర్ చేసేది కాదు కదా, ఆన్ రికార్డ్ ఉంటుంది కదా. అది ఇప్పుడు నువ్వు రీకాల్ చేసేది కాదు కదా, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఆల్రెడీ పెయిడ్ అమౌంట్. అదే కదా. హౌ కమ్ ఇట్ బి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్? కరెక్ట్. వీళ్ళు భూములు కొన్నది, డాక్యుమెంట్స్, So- అక్కడ భూములు ఎక్వైర్ చేయడం, అదంతా కూడా నిజం కనపడుతుంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే. సార్ నాకు తెలిసి ఒక 5,000 పేజీల డాక్యుమెంట్లు సేల్ డీడ్ లో ఉన్నాయి సార్. ఓ మై గాడ్. వాళ్ళ ఇంకో ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే ఈ లింగమనేని కంపెనీకి, ఈ కంపెనీ అలైడ్ కంపెనీలు అన్నిటికీ భూముల విలువ పెంచడానికి గాను క్విడ్ కింద ఈయన గెస్ట్ హౌస్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు, కరకట్ట గెస్ట్ హౌస్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు అనేది ప్రధాన ఎలిగేషన్. చార్జ్ షీట్ లో ఫైల్ చేశారు అది. ఛార్జ్ షీట్ లో ఫైల్ చేశారు. ఓకే. ఓకే. అండ్ ఇంకోటి ఏం చేశారు అంటే, ఇంకోటి ఏంటి అంటే లింగమనేని రమేష్ ఒక రిట్ పిటిషన్ వేశారు హైకోర్టు. ఆ రిట్ పిటిషన్ లో లింగమనేని రమేష్ అడ్మిట్ అయింది అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు కాబట్టి నా గెస్ట్ హౌస్ ని ఆయనకి ఈ విధంగా ఉచితంగా ఇచ్చాను అని రాశారు ఒక దాంట్లో. అవును, అవును, హైకోర్టుకి ఇచ్చారు ఆయన. సిఐడి వాళ్ళు ఆ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చారు, ఆ హైకోర్టులో వేసిన రికార్డు కూడా తీసుకొచ్చారు. సిఐడి It is nothing but a quid pro quo. సిఐడి చేసిన వాదన లింగంనేని రమేష్ ఎండార్స్ చేస్తున్నట్టుంది కదా. చెప్తున్నా ఎంత ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగింది అని చెప్పడానికి. మ్మ్. నారా లోకేష్ మీద రాసిన ఎలిగేషన్స్ కాదు, మ్మ్. అసలు ఆ ఎలిగేషన్స్ సిఐడి వాళ్ళు రాసిన ఎలిగేషన్లు చదివితే మ్మ్. నారా లోకేష్ కి ఇంత 14 సంవత్సరాలు జైలు శిక్ష వేసాలనిపించేంత ఎలిగేషన్ రాశారు. అవునా సార్? ఏమున్నాయి, ఒకటి రెండు ఏమైనా కోట్ చేయగలరా? ఈయన రిలయన్స్ కంపెనీ ఈయన హెరిటేజ్ కంపెనీకి భూములు కొనిపించిన రెజల్యూషన్ లో సంతకం పెట్టింది. రెజల్యూషన్ తీసుకుందే ఈయన 2014 బోర్డు భూములు కొనటానికి. హెరిటేజ్ బోర్డులో. బోర్డులో, ఓకే. హెరిటేజ్ బోర్డులో he is the main conspirator of all these things. And ఓకే. తర్వాత ఆయన మంత్రి. వీళ్ళ మదర్కి ఎన్ని షేర్, ఈ మదర్కి ఎన్ని షేర్లు ఉన్నాయి, వీళ్ళ భార్య గారికి ఎన్ని షేర్లు ఉన్నాయి, ఇతరికి ఎన్ని షేర్లు ఉన్నాయి, వీళ్ళందరు షేర్లు వాల్యూతో సహా రాశారు. ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బై ది టైమ్ ఆఫ్ టేకింగ్ డెసిషన్ ఆఫ్ పర్చేసింగ్ ల్యాండ్స్. ఓ